సిలువ సువార్తను గాని ఒక వ్యక్తి తెలుసుకోగలిగితే వాడు నరకం నుండి కాపాడబడతాడు, బతికిపోతాడు. క్రీస్తు సిలువను ఆశ్రయించగలిగితే వాడు బతికిపోతాడు. అది అందకపోతే వాడు నాశనం అవుతాడు, నశించిపోతాడు. అగ్ని ఆరని పురుగు చావని ఘోర నరకానికి వెళతాడు. మనలో చాలా మంది నరకాన్ని గురించి వింటాం, మాట్లాడతాం, చదువుతాం, కానీ నరకం నిజమని నమ్మం. నమ్మితే నిద్ర ఎట్లా పోతాం? హాయిగా ఆహారం తిని సమయాన్ని ఖాళీగా ఎలా ఖర్చు పెడతాం? పొరపాటును కూడా పని చేయం. నరకము నిజము, దేవుడు నిజం, తీర్పు నిజం, శిక్ష నిజం, రక్షణ నిజం, పరలోకం నిజం అని నిజంగా మనం నమ్మితే ప్రశాంతంగా ఉండటం మన వల్ల కాదు. కానీ ఇవన్నీ